పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం మండలం కేంద్ర స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ఉన్నతమైన విద్యను అందిస్తున్న తరుణంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసిందని, ఇది చాలా గొప్ప విషయమని అన్నారు. అలాగే చదువుకోవాలనే తపన ఉన్న పేద విద్యార్థులకు ఈ పథకం మరింత ప్రోత్సాహకంగా ఉంటుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ సుదర్శన్ రావు, ప్రిన్సిపల్ సుధాకర్, కళాశాల సిబ్బంది మరియు కూటమి నాయకులు రామకృష్ణ, కృష్ణబాబు, రాంబాబు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే చాలా దూర ప్రాంతాల నుండి పిల్లలు మరి అక్కడి నుండి రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు భోజనం చేయకుండా కూడా ఒక్కొక్క టైంలో వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఎక్కడైతే కాలేజీలు ఉన్నాయో కాలేజీల దగ్గర అన్ని దగ్గరలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మరి పిల్లలు ఈ కార్యక్రమాన్ని మరి సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మీరందరూ కూడా బాగా చదివి ఉన్నత స్థాయికి